మామూలుగా మనం రైలు టికెట్లు విమానం టికెట్లు బుక్ చేసుకుంటాం. ఇక టికెట్ల మీద బండి ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఎక్కాలి, ఎటు పోతున్నాం అనే వివరాలన్నీ ఉంటాయి. ఇక అవి చూసుకొని బండి ఎక్కుతాం, ప్రయాణం కడతాం. ఒకవేళ ఎక్కుడు ఆలస్యం అయితే మిస్ కూడా అవుతాం. ఇగో ఇట్లనే ఈ రూల్ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కాడ కూడా అమలు చేయాలని చూస్తుర్రట అక్కడి గుడి అధికారులు. మరి గమ్ముచ్చిటేందో పూరాగా చూసేసొద్దాం పారి. తిరుమల కొండ మీద భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటి సంది టికెట్ల మీద దర్శనం ఏ టైంకి ఉంటుందో ఆ టైం వరకు గుడికి చేరుకోవాలి. అట్లయితేనే దర్శనం, లేకుంటే వెనకకు మల్లుడే. ఇది మేమంటున్న మాట కాదు సుమా, ఖుద్దు గుడి అధికారులే చెప్తుర్రు. ఇంతకు మునుపు టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు వస్తే అప్పుడు దర్శనానికి ఇడిచేటోళ్ళు కదా, ఇక అది బంద్ అయినట్లే. గట్లా అందరినీ మందే క్యూ లైన్లో పంపంగా మస్తు తక్లీఫ్ అవుతుందట. అందుకే భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తానికి ఈ ఆలోచన చేసిర్రు అన్నట్లు. మంచి ముచ్చటే. ఎట్లా అంటే టికెట్లు బుక్ చేసుకుంటప్పుడే దర్శనం ఏ తారీఖు కావాలి, ఏ రోజు కావాలి, ఎన్ని గంటలకు కావాలి అనే వివరాలన్నీ మనకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో అన్ని నచ్చినాకనే టికెట్ బుక్ చేసుకుంటాం కదా. అయినా సూత ఎట్లా పడితే అట్లా వస్తే ఎట్లా? మీరు టైం పాటించకుండా వచ్చి టైం పాటించేటోళ్ళని ఇబ్బంది పెడతారా అని ఈ గొట్టు నిర్ణయం చేసిర్రు. కాబట్టి మీరు బుక్ చేసుకున్న టైం ప్రకారం బోండ్రి, దర్శనం చేసుకుని రండి. తెలిసి ఆలస్యంగా పోకురి, వేరే భక్తులను పరిచయం చేయకురి. అయినా అందరు ఒకటే పాలు ఎగబడిపోతే కంట్రోల్ చేసుడు వాళ్ళకు సుత తిప్పలే. అట్లా కాకుండా గిట్లా ఓ రేవు పాయింట్ పోతే ఏసోడి లొల్లి పంచాయతీలు కావు, దర్శనాలు గిన సాపుగా అవుతాయి అనేది చాలా మంది అంటున్నమాట. దానికి ఎండాకాలం దగ్గర పడుతున్న యాళ్ళ గుడి అధికారులు మంచి ఆలోచన చేసిర్రు. స్పెషల్ దర్శనం భక్తులకైనా ఫ్రీ టికెట్ భక్తులకైనా టికెట్ల మీద టైం ప్రకారమే దర్శనాలు ఉంటాయట. ఈ రూల్ ఈ సోమవారం సందే అమలు చేస్తున్నాం అంటారు. మరి ఇక టికెట్ బుక్ చేసుకుని పోయే భక్తులారా ఇక చూసుకొని పోయి మరి.